కామసూత్ర అనే పదాన్ని మాట్లాడడానికే భయపడే మహిళా సొసైటీలో మేబీ ఇప్పుడు కాస్త ఫ్రీడమ్గా మాట్లాడుతున్నారు. కాస్త ఫ్రీడమా? ఇప్పుడు మగపిల్లలు జడుచుకుంటున్నారు. రైట్. బట్ మీరు స్టార్ట్ చేసే టైంకి ఆ మాట మాట్లాడడానికి గుసగుసలుగా మాట్లాడుకోవడం అదేదో పెద్ద తప్పు, అదో పెద్ద మాట్లాడకూడని పదం అన్నట్లుగా 2003 సారీ 15 years. ఆ టైంలోనే మీరు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఆ కామసూత్ర అన్న వర్డ్తోనే మీరే కంపోజ్ చేసి మీరే ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అంత ధైర్యం, అంత గట్స్ ఎలా వచ్చింది మీకు ఆ టైంలో? అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టు కామసూత్ర ఐ థింక్ 2003 అనుకుంటాను నేను చేశాను. అప్పటికి నాకు ఎలాంటి ఒక మంచి పేరు అయితే ఉంది, కానీ అంత టాప్ పేరు అయితే లేదు. నార్మల్ మంచి బాగా చేస్తుంది ఈ అమ్మాయి, మంచి డాన్సర్ అని ఉంది. కామసూత్ర ఐ ఆల్వేస్ థింక్ ఈజ్ ఓన్లీ సాహసం. ఓకే, అది పెద్ద క్రియేటివ్ వర్క్ అని నేను అనుకోను, ఫ్రాంక్లీ స్పీకింగ్. నా గోయింగ్ బ్యాక్ ఆల్ మై లైఫ్ అవన్నీ నా బ్యాలెన్స్ అన్నీ చూస్తే కామసూత్ర ఇస్ డెఫినెట్లీ ఆ సాహసం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కరెక్ట్గా అన్నట్టుగా ఈ రోజుల్లో మీకున్న టెక్నాలజీకి, మీ యూట్యూబ్లకి, కంప్యూటర్లకి, ఈ వాట్సాప్లకి, సోషల్ మీడియాకి కంపేర్ చేస్తే దోస్ డేస్ టీవీ మీడియం వాజ్ వెరీ కంట్రోల్డ్గా ఉండేది, చాలా తక్కువ ఛానల్స్ ఉండేవి మనకి. నాకు తెలిసి ఈ సోషల్ మీడియా ఆ రోజుల్లో ఉండేది కాదు అసలు. కాబట్టి it was definitely a very 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 big adventure in my life. బట్ నాకు ఎందుకు చెయ్యాలనిపించిందంటే యాక్చువల్లీ ఇట్ కేమ్ యాక్సిడెంటలీ. నేను ఎంఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను సిఫిల్ నుంచి. సో చేసినప్పుడు లాస్ట్ టాపిక్ ఆఫ్ ద కామసూత్ర సిఫిల్ వాజ్ శృంగార టు మోక్ష. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇండియన్ ఫిలాసఫీ మీద. శృంగార టు మోక్ష, అది స్పిరిచువాలిటీ టు సెక్షువాలిటీ టు స్పిరిచువాలిటీ, ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. సో దాని గురించి కామసూత్ర చదవడం జరిగింది. కామసూత్ర చదివేటప్పుడు నేను అనుకున్నాను ఇది ఎందుకు బ్యాలేగా చేయకూడదు అని. అంటే నేను కొంచెం రాక్షసి టైప్ అని, నాతో ఒక ప్రాబ్లం ఉంది. ఎవరన్నా ఏదన్నా చెప్తే చెయ్యను నేను. నాకు మైండ్కి నాకు అనిపించాలి, మైండ్లో బాగా పట్టేయాలి మనసుకి ఆ టాపిక్. ఇప్పుడు నువ్వేదో సోషల్ థీమ్ ఇవ్వు అనేస్తాను నేను. అట్లా కాకుండా నాకు ఆకట్టుకోవాలి నా మైండ్కి. సో అదర్వైజ్ ఇంకోటి కూడా ఉందమ్మా, ఏంటంటే ప్రాబ్లము, యూ విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్. మనకి ఏదో డబ్బుల గురించో దేని గురించో చేస్తే ఆ వ్యవహారం అలాగే డబ్బులు చేసినట్టే ఉంటుంది అనమాట. ఆ చదవడం వల్ల కామసూత్ర, దెన్ ఐ థాట్ ఓకే లెట్ మీ డూ ఎ బ్యాలే అనుకున్నా. అది జస్ట్ థాట్ అంతే, ఫ్లాషింగ్ థాట్ ఇన్ ద మైండ్, దట్స్ ఇట్. తర్వాత ఏమైంది, 2-3 దగ్గర డిస్కస్ చేశా. అందరు నోళ్ళు, ఇంట్లో మాత్రం డిస్కస్ చేయలేదు. అప్పుడు పెళ్లి కాలేదు, ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. అమ్మతో అసలు డిస్కస్ చేయలేదు, మా బ్రదర్తో కూడా అప్పటికి చేయలేదు. సో బట్ దెన్ వెన్ ఐ ఎంక్వైర్డ్ ఐ కేమ్ టు నో, ప్రపంచంలోనే ఎవరు ఏ క్లాసికల్ డాన్సర్ కామసూత్ర మీద ఒక నృత్య రూపకం అంటే డాన్స్ బ్యాలే అనేది చెయ్యలేదు. వై? సరే, వెస్ట్రన్ కంట్రీస్కి ఏంటంటే కామసూత్ర ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. వాళ్ళకి బేసిక్గా దే ఆర్ బాడీ ఓరియంటెడ్ డాన్స్ ఫామ్స్, వాళ్ళ క్లాసికల్ డాన్స్. మన ఇండియన్ క్లాసికల్ డాన్స్, I'm not talking just about Kuchipudi. I'm talking about all the Indian dance forms like Kathakali, Odissi, Bharatanatyam, ఏమైనా సరే, they only concentrate on మనిషి యొక్క స్పిరిచువాలిటీ అండ్ లింకింగ్ అప్ విత్ గాడ్. మన ఐటమ్స్ అన్నీ కూడా భగవంతుడి చుట్టూనే తిరుగుతుంటాయి. అది శృంగార పరంగా తిరుగుతాయా, అది ఎలా తిరుగుతాయి సెకండరీ మ్యాటర్. మీరు అనొచ్చు మీ జావళీలు అష్టపదులు అబ్బా గొప్పగా ఉన్నాయి కదా, అవి కరెక్టే, అష్టపదులు సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి మనలాంటి వాళ్ళందరం బతికిపోయాం. ఎందుకంటే మనకి ఎవరికి పెద్ద సంస్కృతం రాదు కాబట్టి. అది కనుక తెలుగులో మనం చదివితే పక్కా బూతు, అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. బట్ దట్ ఈస్ కాల్డ్ అస్ మధుర భక్తి బై జయదేవ. సో జయదేవుడు ఏమనుకున్నాడంటే ఓకే, ఈ సెక్షువాలిటీ, ఈ త్రూ ద సెక్షువాలిటీ బిట్వీన్ రాధా అండ్ కృష్ణ ఐ వాంట్ టు రీచ్ గాడ్. సో అల్టిమేట్లీ గాడ్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ ఇండియన్ ఆర్ట్ ఫార్మ్స్. ఇలా అయినప్పుడు కామసూత్రాలో గాడ్ ఎక్కడ ఉన్నాడు? ఐ సర్చ్డ్, దేర్ ఇస్ నో గాడ్. అంతా ఏ ఏజ్ లో జరిగింది మీకు? పెళ్లి కూడా కాలేదని చెప్తున్నారు. అరౌండ్ 31, 32 ఉంటాయి అప్పుడు. ఓకే, సో అంటే మీకు అప్పటికి ఇంకా పెళ్లి కూడా పెళ్లి కాలేదు. అలాంటిది ఒక సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మమ్మీకి చెప్పలేదు, అన్నకి చెప్పలేదు, బ్రదర్కి, ఎవరికి తెలియదు. ఐ డిడ్ ఆల్ ద రీసెర్చ్ ఆన్ మై ఓన్. ఓకే, ఇండివిజువల్ గా. తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు మా రచయిత ఇన్స్పిరేషన్ ఏమైనా అనిపించి ఆ వేలో ఆ పాత్రలో వెళ్ళారా మీరు?
ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఐ మై సెల్ఫ్ ఐఎమ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ కామసూత్ర. ఓకే. ఫ్రాంక్లీ ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు అనిపిస్తోంది ఆఫ్టర్ 15 years ఎవరైనా ఉన్నారని ఆలోచిస్తున్నాను. నోబడి. ఫర్ మై ద్రౌపది బ్యాలే మల్లికా సారాభాయ్ వాజ్ ఇన్స్పిరేషన్. ఓకే. బట్ ఫర్ కామసూత్ర నో. నేను చేద్దాం అనుకున్నాను, చేసేసాను అంతే. ఓన్లీ డిఫికల్ట్ ఐ ఫౌండ్ దెర్ వర్ టూ డిఫికల్టీస్ కామసూత్ర చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే హౌ పీపుల్ రియాక్ట్. ఎస్. లైవ్ పర్ఫార్మెన్స్. అవును. దీనికి కొవ్వెక్కి చేస్తోందా, లేకపోతే పైకి రావడానికి చేస్తోందా, లేకపోతే ఇంకా పేరు రావడానికి చేస్తోందా? ఆ రోజుల్లోని ఇప్పుడు మీ జనరేషన్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దిస్ 20 years. 15 to 20 yearsలో సొసైటీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. ఇప్పుడు కామసూత్ర అంటారు, అప్పుడు ఇంకా కన్జర్వేటివ్గా ఉన్నారు. సో రవీంద్ర భారతిలో ఒక క్లాసికల్ డాన్సరు, అది అంతో ఇంతో పేరున్న డాన్సరు, లైవ్గా చేయడం అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. బట్ ఐ డిసైడెడ్ ఓకే ఇచ్చేస్తే పైకి వెళ్తాం, పాతాళంకి వెళ్తాం, ఎక్కడికో అక్కడికి వెళ్తాం కదా, లెట్ మీ డూ ఫస్ట్. ఎందుకంటే ఐ బిలీవ్ మనం అది చెయ్యకుండా ఒక థాట్ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్ చేయకుండా ఆ పనిని మనం దాని గురించి ఆలోచిస్తూ లైఫ్ అంతా అయ్యో అయ్యో అనుకునే కన్నా అది చేసేసి ఏదో గోల్ వదిలిపోయింది, అది మై యాటిట్యూడ్. ఇంకా పోయింది అయిపోయింది, ఇంకా దాని చాప్టర్ ఓవర్ అనుకోవచ్చు. దాని రిపర్కషన్స్ ఏమున్నా మనం తర్వాత ఫీల్ అవ్వచ్చు. చెయ్యలేదు అనుకో, అదేదో ఆరంభ సూరత్వం అంటే ఏం జరుగుతుంది, ఏమో పాజిటివ్ జరగచ్చు కదా, నెగిటివ్ ఎందుకు ఆలోచించాలి మనం? సో వన్. సెకండ్ బిగ్గెస్ట్ టెక్నికల్ ఇష్యూ ఐ ఫేస్డ్ వాస్ డ్రామా. కామసూత్ర ఇస్ నాట్ స్పిరిచువల్. కామసూత్ర ఏంటంటే పక్కా సైన్స్, హౌ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్ షుడ్ లివ్ ఇన్ సొసైటీ. బేసిక్గా నేను వెళ్ళను అందులోకి డీటెయిల్స్లోకి. దర్ ఆర్ సో మెనీ చాప్టర్స్ డీలింగ్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. ఒక ఆడ ఒక మగ, ముఖ్యంగా భార్యాభర్తలు అన్న వాళ్ళు సొసైటీలో ఎలా ఉండాలి. మెయిన్ క్రక్స్ ఆఫ్ ద బుక్ ఈజ్ భార్యాభర్తల రిలేషన్షిప్. దానికి ఎన్నో రకాలుగా భర్తని భార్య, భార్యని భర్త ఫిజికల్గా ఎలా సాటిస్ఫై చేయాలి. సో దాట్ ఎప్పుడు ఇవన్నీ ఇప్పుడు మనకి ఎందుకు ఇంత మెటీరియలిస్టిక్ అయిపోయి మనం ఎందుకు పరిగెడుతున్నాం అంటే వీఆర్ నాట్ కంటెంట్ ఇన్సైట్. సో మనం ఏంటి బయట పరుగులు తీస్తున్నాం, లోపలికి పరిగెత్తండి అది చెప్పాడు. సో లోపలికి పరిగెత్తాలంటే ముందర బయట పరిగెత్తాలి. యూ హ్యావ్ టు లెర్న్ రన్నింగ్ ఫస్ట్. ఆ రన్నింగ్ అన్నది కామసూత్ర వాత్సాయనుడు చెప్తాడు. ఎందుకంటే ఫ్రమ్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ. దేర్ గ్రూప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఫార్మ్ అ సొసైటీ. సో సొసైటీ బాగుండాలంటే ఫ్యామిలీ బాగుండాలి. ఫ్యామిలీ స్ట్రక్చర్ బాగుండాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ పేరెంట్స్ ఇన్ ద ఫ్యామిలీ షుడ్ బీ హ్యాపీ. నేను ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా, యు ఆర్ నాట్ మ్యారీడ్ ఐ థింక్ కదా, పెళ్ళయిందా? అయిపోయిందా? ఓకే, యు ఆర్ ద రైట్ పర్సన్. ఎన్నాళ్ళు పెళ్ళై నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నువ్వు నన్ను చేస్తా.